కళాజాతర ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 5వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 4వ రోజు రాత్రి అల్పాహారం ఏర్పాటు చేసిన పెద్దమంగళపేట వాస్తవ్యులు రాజేశ్వర్ రెడ్డి, అరుణ, వినోద్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొమ్మిరెడ్డిపల్లికి సాయంత్రం చేరుకోవడం జరిగింది. నైట్ హాల్ట్ వచ్చేసి కొమ్మిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి దాతలు పెద్దమనోల్ షేట్ గ్రామ వాస్తవ్యులు, గురుముల్ల గోత్రం రాజేశ్వర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని అరుణ గారు, కుమారులు వినోద్ రెడ్డి గారు, సాయి కిరణ్ రెడ్డి గారు. వారు ఈరోజు సాయంత్రానికి సంబంధించి ఇక్కడైతే శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం సాయంత్రం ఇక్కడికి చేరుకుంది. ఈ రోజు రాత్రి బస వచ్చేసి ఈ యొక్క పాఠశాల ఆవరణ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అల్పాహార విందు ఏర్పాటు చేసినటువంటి రాజేశ్వర రెడ్డి గారు, వారి ధర్మపతి అరుణ గారు, వినోద్ రెడ్డి గారు, సాయి కిరణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు శ్రీ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, వారు కూడా ఈ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందంలో రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. వారికి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మున్ముందు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగి శ్రీ అయ్యప్ప స్వామి సేవకు సదా బానిసలు అవ్వాలని, వారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీ సాయి మహాపాదయాత్ర మణికంఠ మహాపాదయాత్ర బృందం వారిచే వారికి ధన్యవాదాలు. ఇక 5వ రోజు తెల్లవారుజామున కోమిరెడ్డిపల్లి నుండి బయలుదేరిన స్వాములు 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి కాలిమెట్ట చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకుని విభూతి ధారణ చేశారు. 5వ రోజు మధ్యాహ్నం పరిగి మండలం కల్లాపూర్ వాస్తవ్యులు గాండ్ల శ్రీనివాస్, అమరేందర్, జ్యోతి, లావణ్య స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఇక అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా కాలిమెట్ల నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత కొత్తకోట చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. ఇక పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. మహాపాదయాత్ర బృందం ఈ రోజు కొమ్మిరెడ్డిపల్లి నుంచి కన్మెట్టకు చేరుకోవడం జరిగింది. మధ్యాహ్నం విశ్రాంతి శ్రీ అయ్యప్ప దేవాలయంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కాళ్ళపూర్ గ్రామ వాస్తవ్యులు 22వసారి మాలాధారణ చేసి 8వసారి మహాపాదయాత్ర చేస్తున్నటువంటి గాండ్ల శ్రీనివాస్ గారు మరియు గాండ్ల అమరేందర్ గారు, గాండ్ల జ్యోతి గారు, మరి గాండ్ల లావణ్య గారు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ రోజు గత 22 సంవత్సరాల నుంచి మాలాధారణ చేసి ఇది 8వసారి మహాపాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి గురుస్వామైనటువంటి శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని, మున్ముందు ఈ పాదయాత్ర కార్యక్రమంలో వారు ఇదే విధంగా పాల్గొని ఎంతో మంది అయ్యప్ప స్వాములను ఈ యొక్క పాదయాత్రలో భాగస్వాములు చేయాలని, ఈ యొక్క పాదయాత్ర మహిమాన్వితాలు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటాం.